నల్లబర్లి పొగాకు సాగు చేసి రైతులు భారీగా నష్టానికి గురి అవుతున్నారు అని కూటమి ప్రభుత్వమే నల్లబర్లి పొగాకు కొనుగోలు చేస్తుంది. ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణబాబు చేతుల మీదుగా చిలకలూరుపేట నియోజకవర్గం యడ్లపాడు మండలం మైదువాలు గ్రామంలో గల స్పైసీ పార్కు నందు పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేశారు. అనంతరం కలెక్టర్ గారు దగ్గరుండి పొగాకు మాయిశ్చరైజర్ను చెక్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చిలకలూరుపేట జనసేన పార్టీ సమన్వయకర్త తోట రాజా రమేష్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సదాశివరావు, మండల నాయకులు, రైతులు పాల్గొన్నారు. మన జిల్లాలో మన ప్రాంతంలో బ్లాక్ బర్లీ టొబాకో ప్రొక్యూర్ చేయడానికి ఏపీ మార్కెట్ నుంచి ఈరోజు ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడానికి వచ్చేసినటువంటి జిల్లా వ్యవసాయ అధికారి గారికి, ఆర్డీఓ గారికి, మార్కెట్ అధికారులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ నమస్కారం. గత కొంతకాలంగా మన జిల్లాలో అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా ఈ బ్లాక్ బర్లీకి సంబంధించి ఏదో ఒక న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. దీనికి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందనేది ఇప్పటి వరకు వ్యవసాయ అధికారులు కానీ మార్కెట్ అధికారులు ఎక్స్ప్లెయిన్ చేశారు. సాధారణంగా రైతుకి ఏదైనా ఒక పంట వేస్తే కొంచెం ఆదాయం ఉంటుంది, బాగుంటుంది అనుకుంటే రైతులందరూ అటువైపు మొగ్గు చూపుతారు. అది సహజంగా ఎవరైనా చేసే పని. సో లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువ వేసాము, సరిపడా వచ్చింది, రైతులకి ఆదాయం బాగా ఉంది. అలాంటప్పుడు రైతు ఏమనుకుంటాడంటే ఈ సంవత్సరంలో బాగా వేస్తే ₹1 మిగులుతుందేమో, మన పాత అప్పులు ఏమంటే తీరుతాయి, కాబట్టి ఇంట్లో అవసరాలకు ఉపయోగపడతాయి అనుకుని లాస్ట్ ఇయర్ వేసిన దానికంటే డబుల్ ఎకరేజ్ మన దగ్గర ఈ సంవత్సరం వేసేది. దాంతో వాతావరణ పరిస్థితి అనుకూలించి పొగాకు దిగుబడి కూడా ఎక్కువ వచ్చింది. దాంతో ఏమైపోయిందంటే మార్కెట్లో పొగాకు ఎక్కువ వచ్చేసింది, డిమాండ్ ఏమో తక్కువ ఉంది. దానివల్ల కొనుగోలు ప్రైవేట్గా ఎవరైతే కొంటారో ఇద్దరు కొంటూ వచ్చారో వాళ్ళు కొంత తగ్గించేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో సాక్షాత్తు సీఎం గారు స్వయంగా వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. మంత్రి పెట్టి ఈ కొనుగోలు కేంద్రాలు వెంటనే స్టార్ట్ చేయండి. ప్రైవేటు కొనుగోలు కేంద్రాలు ఉన్నప్పటికీ మనం ఆశించిన స్థాయిలో వాళ్ళు కొనట్లేదు కాబట్టి వెంటనే ప్రభుత్వం తరఫు నుంచి ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల దగ్గర ఉన్నటువంటి పొగాకు ఇప్పుడు ఏమైతే మార్కెట్ అధికారులు చెప్పారో ఆ క్వాలిటీ ప్రకారం, గ్రేడింగ్ ప్రకారం తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా నిన్న పరచూరులో ఓపెన్ అయింది. అది బాపట్ల జిల్లా. వాళ్ళకి ఎక్కువ, మనకంటే ఎక్కువ ప్రొడక్షన్ మొదటి నుంచి పరచూరు, ఈ చిలకలూరుపేట బెల్ట్ అంతా కూడా పొగాకుకి బాగా ఫేమస్. మన దగ్గర ఉన్నది వ్యవసాయ అధికారుల లెక్క ప్రకారం 99,000 క్వింటాలు ఈ సంవత్సరం వచ్చిన దిగుబడి. దాంట్లో కొంతమంది రైతులు ప్రైవేట్గా వాళ్ళకున్నటువంటి సంబంధాల ఆధారంగా, అగ్రిమెంట్ల ఆధారంగా కొంత అమ్ముకుంటూ వచ్చారు. వైట్ బర్లీకి ఎక్కడ ఇబ్బంది లేదు, బాగానే కొంటున్నారు. బ్లాక్ బర్లీ విషయానికి వస్తే సుమారుగా మన దగ్గర ఇప్పటి వరకు రైతులు 2,500 మందికి ఉంటారనుకుంటే 1,600 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ విషయాన్ని మళ్ళీ ఎందుకు అధికారులు అంతా చెప్తున్నారంటే ఖచ్చితంగా సీఎం యాప్ అని ఉంటుంది. దాని ద్వారా వ్యవసాయ అసిస్టెంట్స్, అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉంటారు సచివాలయం పరిధిలో, వాళ్ళ ద్వారా రైతులందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి రైతులది మాత్రమే ప్రొక్యూర్ చేస్తారు. ఫస్ట్ పాయింట్. సో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు మీ దగ్గర ఉన్న క్వాంటిటీ ఎంత, లేకపోతే మీరు ఎప్పుడు ఈ సెంటర్కి తీసుకొని రావాలి, షెడ్యూలింగ్ కానీ ఎంత క్వాంటిటీ తీసుకురావాలనేది మీకు మెసేజ్ వస్తుంది. మీరు తొందరపడి వర్షం పడుతుందనో, ఇంటి దగ్గర పెట్టుకోలేమనో హడావుడిగా తీసుకుని వస్తే, షెడ్యూలింగ్ కాకుండా తీసుకుని వస్తే మాత్రము అది మీకు అదనపు భారం అవుతుంది తప్పితే ఇక్కడ తీసుకోరు. ఈ రైతులందరూ గుర్తుపెట్టుకోండి, అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ ప్రకారం షెడ్యూలింగ్ ఇస్తాము, షెడ్యూల్ ప్రకారం మాత్రమే తీసుకోండి. ఇది మొదటి పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రేడింగ్కి ఎంత రేట్ ఇస్తున్నారు, ₹120, ₹60 అనేది ప్రాపర్గా మీరు చూసుకొని ఇంటి దగ్గర గ్రేడింగ్ చేసుకొని రావాలి. కొంతమంది అనుకోలేరేమో అనుకుని కింద పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది. అక్కడక్కడ మధ్యలో వేరే ఆకు మంచిది పెట్టకుండా తీసుకుని వచ్చే పరిస్థితి ఉంటుంది. అలాంటి పనులు చేయదు దయచేసి. ఇది ఏమిటంటే ప్రైవేట్గా జరిగేటటువంటి బిజినెస్. గతంలో అంటే మన ప్రభుత్వం మొదటిసారి ఈ పొగాకు అనేది ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. రైతును ఆదుకోవాలనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తుంది కాబట్టి ఎవరు దీన్ని మిస్యూజ్ చేయకుండా అందరూ సద్వినియోగం చేసుకోండి. ఈ సందర్భంగా రైతులందరికీ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ సంవత్సరం దయచేసి ఎవరు పొగాకు వేయద్దు. పొగాకు వేస్తే నష్టపోతారు, ఇబ్బంది పడతారు. దయచేసి పొగాకు ఎవరు వేయకండి. ఇప్పుడు కొంతమంది ఎవరైనా స్టార్ట్ చేసి ఉంటే కూడా దాన్ని దయచేసి తీసేసేయండి. ఈ సంవత్సరం ఎవరు పొగాకు వేయొద్దు.
రాబోయే సంవత్సరంలో మీరు వేసినా కూడా పొగాకు తీసుకునే పరిస్థితి ఉండదు. క్రాప్ హాలిడేగా దీన్ని డిక్లేర్ చేస్తున్నాం. సో దయచేసి పొగాకు ఎవరు వేయకండి, రైతులకు తెలియజేయండి. మనం ఎంత చెప్పినా కొంతమంది వేస్తారు, ఆ వేజ్ వరకు ఆ సమాచారం తెలియకపోకుండా. అలాంటి వారికి మీరే తెలియజేయాలి. దీని అందరికీ వ్యవసాయ అధికారులకి చాలా బాధ్యత ఉంది. అగ్రికల్చర్ అసిస్టెంట్స్ మీ ఊర్లో, మీ గ్రామంలో, మీ మండలంలో ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి ఈ సమాచారం వాళ్ళకి చెప్పాలి. 2 సమాచారం మీరు చెప్పాలి. ఒకటి, ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న విషయాన్ని వాళ్ళకి తెలియజేయాలి, రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పాలి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. రెండవది, రాబోయే సంవత్సరంలో పొగాకు వేయొద్దని చెప్పాలి క్లియర్గా. ఈ 2 పాయింట్లు ఏది మిస్ అయినా కూడా రైతుల్లో భయోల్లందరూ వస్తాయి, వాళ్ళు భయపడతారు, ఆందోళన పడతారు. బ్లాక్ బర్రీ పొగాకు పూర్తిగా ఆపేస్తే మంచిది. పొగాకు మంచిది కాదు ఆరోగ్యానికి. సో రైతులందరూ నేను రిక్వెస్ట్ చేసేది పొగాకు ఆపేద్దాం. ప్రత్యామ్నాయ పంటలు ఉన్నాయి మనకి. మొక్కజొన్న లాస్ట్కి బాగానే వచ్చింది. మీకు అందరికి అలవాటైన పని మిర్చి, పత్తి మీకు ఎలాగో మీకు చెదరైన పని. అది వరిగా ఉంటుంది. వరి అంటే నీరు అవసరం ఉంటుంది కాబట్టి ఖరీఫ్ వరకు వేస్తే పర్లేదు, కానీ రబీలో వరి జోలికి వెళ్ళకండి. వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన తీసుకొని రావాలి. అంటే మనం ఎంత చెప్పినా రైతులకి మనము పెస్టిసైడ్స్ వాడొద్దన్నా వాళ్ళు వాడతారు. వాళ్ళ భయం వాళ్ళది, వాళ్ళ ఆందోళన వాళ్ళది. దిగుబడి ఎక్కువ వస్తే బాగుంటుందనే ఒక ఆలోచన ఉంటుంది వాళ్ళకి. కాబట్టి వ్యవసాయ అధికారులకి, రెవెన్యూ అధికారులకి నేను ఆల్రెడీ చెప్పాను. నేను ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నారు వీరంతా. అగ్రికల్చర్ అసిస్టెంట్స్, రెవెన్యూ విఆర్ఓస్ కలిసి రైతులందరికీ సమాచారం తెలియజేయాలి. ఎక్కడ కూడా రైతులు ఆందోళన పడే పరిస్థితి తీసుకురాకండి. ఏ ఒక్క ఇన్సిడెంట్ జరిగినా కూడా అది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, రైతులందరికీ మరొకసారి నేను రిక్వెస్ట్ చేసేది, మీ తోటి రైతులకి అందరికీ రాలేకపోయింటారు ఈరోజు, మీ తోటి రైతులకి సమాచారం చెప్పండి. వాళ్ళకి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పండి. రాబోయే సంవత్సరాల్లో పొగాకు వేయొద్దని చెప్పండి. దానికంటే ప్రత్యామ్నాయ పంటలు మన నేల రకాన్ని బట్టి వేసుకుంటే మంచిదని రిక్వెస్ట్ చేస్తున్నాను. మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మనం ప్రారంభిస్తున్నాం. దీని మీద నేను, స్థానిక శాసనసభ్యుల వారు 2-3 సార్లు మాట్లాడుకున్నాము. ఒక మీటింగ్ కూడా పెట్టాం. కేవలం ప్రభుత్వం మాత్రమే అంతా కొనలేదు కాబట్టి ప్రైవేట్ ఎవరైతే ఉన్నారో కొనుక్కునే వాళ్ళందరినీ కూడా ఒక మీటింగ్ పెట్టాము. వాళ్ళు స్టార్ట్ చేశారు, కానీ అది సరిపోవట్లేదు. దాన్ని కూడా స్పీడప్ చేయాల్సింది. సో ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయంలో చాలా పర్టికులర్గా ఉన్నారు. వారు రాత్రి నాకు ఫోన్లో మాట్లాడి ఈ సమాచారం మీకు కూడా తెలియజేయమని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇక్కడ వ్యవసాయం చేసినటువంటి రైతులందరూ కూడా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా చిలుకూరుపేట, ఎట్లపాడు, నాదెండ్ల, ఆటలో చెప్పాలంటే చిలుకూరుపేట, నాదెండ్ల, ఎట్లపాడు ఈ 3 మండలాలు ఎక్కువ పొగాకు ఉంటుంది. అటువైపు అయితే సత్తెనపల్లి కొంత ఉంది, నర్సరావుపేటలో కొంత ఉంది. వినుకొండ సైడ్ అంతా వైన్పల్లి ఉంటుంది కాబట్టి అది బాగానే ఉంటుంది, నడుస్తుంది. ఆన్లైన్లో బాగుంది. 18 అన్న తర్వాత దీంట్లో పెద్ద మీరు వెనకరండి సార్.